రైతన్న బతుకు మీ TNN లో. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకరీత్యా మీకు ఏమైనా సమస్యలున్నా, విద్య, ఉద్యోగం, వ్యాపారంలో వచ్చే సమస్యలకు చక్కటి పరిష్కారం అందించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలను తెలపండి. ముందుగా శ్రావణ మాసం స్టార్ట్ అయింది గురుగారు. శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి అసలు? శ్రావణ మాసం ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రరీత్యా, పంచాంగరీత్యా ఏదైతే నక్షత్రం అనేది పౌర్ణమి రోజు ఉంటుందో, ఆ నక్షత్రం ఎప్పుడైతే పౌర్ణమి రోజు ఉంటుందో దానికి ఆ మాసం అనేది పేరు వస్తుంది. ఉదాహరణకి మనకి పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి మనం శ్రావణ మాసం అనుకుంటాం. అలానే చైత్రమాసంలో పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం ఎప్పుడైతే పౌర్ణమి రోజు ఉంటుందో దాన్ని చైత్రమాసం అని, విశాఖ నక్షత్రం ఏదైనా సరే పౌర్ణమి రోజు ఉంటే దాన్ని వైశాఖ మాసం అని, పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం అని, అలాగా మనం ప్రతిరోజు కూడా పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంటే దాన్ని ఆషాఢ మాసం అని, పూర్వభద్ర నక్షత్రం అనేది పౌర్ణమి రోజు దాన్ని భాద్రపద మాసం అని, అలానే ప్రతి మాసానికి కూడా అలాగా మనం చాంద్రమానం ప్రకారంగా చూసుకోవాలి. ఆ నక్షత్రం అనేది పౌర్ణమి రోజు ఉంటే దానికి ఆ మాసం అనేది పేరు పెట్టారు వాస్తవంగా అయితే. అంటే పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి శ్రావణ మాసం అన్నారు. శ్రావణ మాసం యొక్క ప్రాధాన్యత అంటే ఏమిటంటే ఇది విష్ణువుకు సంబంధించింది. శ్రావణ మాసం అంటే విష్ణువుకు ప్రీతికరమైంది, విష్ణు అంశలో ఉన్నది శ్రవణ నక్షత్రం అని అర్థం. అంటే శ్రవణ నక్షత్రంలో విష్ణువుకు సంబంధించిన నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం. ఇది ఈ శ్రావణ మాసంలో ఆ శ్రవణ నక్షత్రంలోంచి వచ్చిందే శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసం అనేది ఏమిటంటే మరి మహావిష్ణువుకి, ఈ పరమేశ్వరుడికి కూడా ప్రీతికరమైన మాసం శ్రవణ మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా చాలా దీనిలో ప్రతిరోజు కూడా 4 సోమవారాలు, దీనిలో ఈ నెలలో 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు విశిష్టమైనవి. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో శుక్ల పాడ్యమి దగ్గర నుంచి కొన్ని పండగలనే ఉంటాయి వాస్తవంగా. అయితే మనకి ఇక్కడ ఏంటంటే విష్ణువు భూదేవి, శ్రీదేవి సమేతుడై ఉంటాడు మహావిష్ణువు. ఈ మహావిష్ణువు ఇక్కడ భూదేవి అంటే ఏమిటి అంటే వాస్తవంగా అయితే మనం మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటాం. ఈ మంగళగౌరీ వ్రతం అంటే ఏమిటంటే మంగళుడు అంటారు ఇక్కడ. అంటే భూమి కారకుడు, అంటే భూదేవి అని అర్థం వాస్తవంగా. మన మంగళకరమైన వాడు మంగళుడు అంటాం. మన అంగారకుడిని కూడా మంగళుడు అంటాం. అంటే ఇక్కడ ధరణికి సంబంధించిన వాడు, అంటే భూమికి సంబంధించిన వాడు, అంటే భూమికి సంబంధించిన దేవత ఎవరంటే భూదేవి అని అర్థం. అక్కడ మంగళ గౌరీ వ్రతంలో భూదేవిని ఎక్కువగా మనం పూజ చేస్తాం. అక్కడ గౌరీదేవి అంటే ఇక్కడ భూదేవితో సమానం అని అర్థం వాస్తవంగా అయితే. అందువల్లే మనం మంగళగౌరీ వ్రతంలో మరి కలశం ఒకటి పెడతాం, అది భూమికి సంబంధించింది. దానిలో నీళ్లు ఉంటాయి. నీళ్ళు అంటే ఏంటంటే మన భూమండలం పైన నీళ్లు ఉన్నట్టుగా, అంటే నదులు కానీ, సముద్రాలు కానీ, చెరువులు కానీ ఇవన్నీ ఉన్నట్టుగా ఆ చెంబులో, అక్కడ బ్రహ్మ కలశ చెంబులో నీళ్లు అంటే ఏంటంటే అక్కడ నదులు, సముద్రాలు అనేవి భూమి మీద ఉన్నట్టు. అలానే మనం మామిడి కొమ్మలు పెట్టాం, అంటే వృక్షాలు, చెట్లు అని అర్థం దానికి. అంటే వృక్ష సంపదల, అంటే మామిడి చెట్లు కావచ్చు, వృక్షాలు, పంటలు, పొలాలు, అడవి ఇలాంటి సంబంధించినవి మామిడి కొమ్మలు పెడతాం. దాని మీద మనం ఒక కొబ్బరికాయని పెడతాం. ఆ కొబ్బరికాయకి మనం ఆ గౌరీదేవి యొక్క ఆకారాన్ని చేస్తారు. అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇలాంటి ఆకారాన్ని చేసి మరి ఆ కొబ్బరికాయ మీద, పూర్ణ ఫలం మీద కానీ, మరి కొబ్బరి బోండం మీద కానీ కొంతమంది పెడతారు. దాన్ని ఆకారం చేసుకుని పెట్టడం అనేది అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి మనం మంగళగౌరిని పూజించేయటం అనేది, అది భూదేవికి సంబంధించినవి. తర్వాత మహావిష్ణువుకి శ్రీదేవి అని ఉన్నారు. శ్రీదేవి అంటే అక్కడ శ్రీ అంటే లక్ష్మి అని అర్థం.
మహాలక్ష్మి అని అర్థం శ్రీదేవి అంటే. ఇక్కడ మహాలక్ష్మి అంటే ఏంది? వరలక్ష్మి అని అర్థం. అలానే మనం శుక్రవారం రోజు కానీ ప్రతి శుక్రవారం రోజు శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. తర్వాత ఈ వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే పౌర్ణమి అనేది నిండు ముత్తైదు లాంటిది, అంటే చంద్రుడు అనేవాడు పరిపూర్ణంగా ఉంటాడు. ఆ పరిపూర్ణ చంద్రుడిలో మరి ఎప్పుడైతే ఆ శ్రావణ మాసం రోజు ఆ పౌర్ణమి రోజున ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అది శ్రీదేవితో సమానం అన్నది. అంటే లక్ష్మి కలగటానికి ధనం ధాన్యం అంటారు. అక్కడ ధనం ధాన్యం కలగటానికి భూదేవి అంటే ఏంటంటే పంట పొలాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండటానికి, ఆ పంటలన్నీ కూడా పండి ధాన్యం రావటం అంటారు. ఇక్కడ భూదేవి శ్రీదేవి అంటే ఏంటంటే లక్ష్మి, అంటే ధనం రావటానికి. అందువల్ల మనం వరలక్ష్మి పూజ చేసుకుంటాం. అంటే లక్ష్మి కలగటానికి, ధనధాన్యం కలగటానికి, సిరి సంపదలు కలగటానికి, స్త్రీలకి సౌభాగ్యం కలగటానికి మనం విష్ణువు యొక్క ప్రీతికరమైన మరి ఆ శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసంలో రావటం వల్ల మనం భూదేవి శ్రీదేవిని కొలుస్తుంటాం. ఒకడు ధనానికి కారకుడు, ఒకడు ధాన్యానికి కారకుడు. అలానే వీళ్ళిద్దరూ కలిస్తే సౌభాగ్యానికి కారకులు అవుతారు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం ఈ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇవన్నీ కూడా మనం కొలవటం వల్ల మనకి మంచి జరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి, సకల ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి అని ఆ శ్రావణ మాసంలో మన వాళ్ళు చేయటం వల్ల మరి అంతా కూడా అనుకూలత అనేది కలిగి అందరికి కూడా మరి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆలోచనతోటి ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు క్రతువులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే గురుగారు, మరింతగా మాట్లాడుకుందాం. కాలర్ వెయిటింగ్. హలో హలో, నా పేరు వనిత అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. వనిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. పాప పేరు చెప్పండి. సౌజన్య. సౌజన్య అండి. పుట్టిన రోజు చెప్పండి. సౌజన్య అండి. పుట్టిన తేదీ చెప్పండి. ఆగస్టు 19, 2008. అమ్మ భవిష్యత్ కోసం. 2008. 1998. సారీ, 1998 అండి. పుట్టిన సమయం చెప్పండి. పొద్దున 10 నుంచి 11 లోపు. ఎక్కడ పుట్టారండి? మంచిర్యాల అండి. మంచిర్యాల. వనిత గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె కెరియర్ గురించి అండి. కెరియర్ గురించి. గురువు గారు. అమ్మ 19/8/1998 కదా? అవును సార్. టైం ఎన్నిటికమ్మా? 10 నుంచి 11 లోపు ఉదయం. ఉదయం పూట కదమ్మా? అవును సార్. మీ అమ్మాయిది వచ్చేటప్పటికల్లా అమ్మా పునరుసు నక్షత్రం, తులా లగ్నము, మిథున రాశి అవుతుందమ్మా. ఈ మిథున రాశి వాళ్ళకి మరి ప్రస్తుతం కొంత అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంది. గురువు అనేవాడు బ్రహ్మాండంగా అనుకూల స్థితిలో అనేది ఉంది. అయితే ఈ లగ్నం వచ్చేటప్పటికల్లా తులా లగ్నం అవుతుంది. తులా లగ్నానికి మరి 6వ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంత విద్యా విజ్ఞానాలు అనేవి అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురువు అనేవాడు బలమైన యోగకారకుడు కాబట్టి ఎన్ని వచ్చినా కూడా, ఆటంకాలు వచ్చినా కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈమె జాతకంలో 5వ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంత సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడి ఆ సర్పదోష నివారణ అనేది చేసుకోండి. వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానంలో శని ఉండటం వల్ల వివాహ విషయంలో ఆ శని యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళండి. కెరీర్ విషయంలో మరి అంతా అనుకూలంగా ఉంది. ఒకసారి మీరు వీలైతే సరస్వతి హోమీ పాశుపతాస్త్రాన్ని అభిషేకాన్ని చేసి ముందుకెళ్ళండి. ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. సరే, ఓకే. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఒకవేళ స్క్రీన్ మీద నెంబర్ కి కలవకపోతే పర్సనల్ గా కూడా కలిసి అపాయింట్మెంట్ తీసుకొచ్చండి. నెంబర్ నోట్ చేసుకోండి. 9000757587. అలాగమ్మా శ్రావణ మాసంలో అలాంటి విశిష్టత అనేది ఉంటుంది వాస్తవంగా. అయితే పౌర్ణమి బట్టి మాసాలు అనేవి ఏదైనా సరే చాంద్రమానాన్ని అనుసరించి, అంటే చాంద్రమానం అంటే ఏంటంటే పౌర్ణమి రోజు అయితే ఏదైతే చంద్రుడు అనేవాడు పరిపూర్ణత్వం అనేది ఉంటుందో ఆ రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి ఉండే పేరే ఆ మాసానికి వస్తుంది. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఉంది పౌర్ణమి రోజు, ఎంబటే అది జ్యేష్ఠ మాసం అవుతుంది. ఇప్పుడు శ్రావణ మాసం, ఆషాఢం అంటే మంచి రోజులు కాదు అని. అవునమ్మా. శ్రావణ మాసం అంటే చాలా మంచి రోజులు. ఈ రోజుల్లోనే వివాహాలు కూడా చాలా జరుగుతాయి. అవునమ్మా. ఎందుకంటారు అంటే? ఎందుకంటే
మాసాలని ఎలా ప్రతిపాదికం చేశారంటే ఆషాఢ మాసం ఉంది. ఉదాహరణకి ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోకూడదు, శ్రావణ మాసంలో ఎందుకు చేసుకోవాలి? అయితే వివాహానికి కొన్ని నక్షత్రాలని ఉంటాయి. అంటే అశ్విని నక్షత్రము, రోహిణి నక్షత్రం, ఇలాగా రేవతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఇలాంటి కొన్ని నక్షత్రాలని ఉంటాయి. అయితే మనం ఉదాహరణకి ఆషాఢ మాసం తీసుకుందాం. పూర్వాషాఢ నక్షత్రంలో మరి ఆషాఢ మాసం అని వచ్చింది. పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంటే దానికి పూర్వ ప్లస్ షాఢ అని వస్తుంది. అయితే ఆషాఢ మాసంలో మనం ఆషాఢ మాసం అని ఆ పూర్వాషాఢ నక్షత్రం పౌర్ణమిలో ఉంది కాబట్టి దాన్ని ఆషాఢ మాసం అంటారు. అయితే ఈ ఆషాఢ మాసం అనేది పూర్వాషాఢ నక్షత్రం వివాహానికి వాటికి పనికొస్తుందా అంటే నిషిద్ధం. అంటే పూర్వాషాఢ నక్షత్రాన్ని మనం ప్రాతిపదిక తీసుకోం. అంటే వివాహాన్ని కానీ గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ మనం తీసుకోం. పూర్వాషాఢ నక్షత్రం దోషం గల నక్షత్రం కాబట్టి వీటికి పనికిరాదు. అప్పుడు మనకి ఎప్పుడైతే పనికిరాదో అప్పుడు ఈ ఆషాఢ మాసం అనేది కూడా పనికిరాదు అని అర్థం. అలానే భాద్రపద మాసం అది పూర్వభాద్ర నక్షత్రంలో వస్తుంది. పౌర్ణమి రోజున పూర్వభాద్రలో వచ్చింది కాబట్టి దాన్ని భాద్రపద మాసము అంటారు. ఈ భాద్రపద మాసం అనేది పూర్వభాద్ర నక్షత్రం అనేది దేనికి ఉపయోగిస్తారు? వివాహానికి గృహప్రవేశం వాటికి ఉపయోగించరు, వివాహానికి ఉపయోగించరు. అది ఏదో నామకరణం అక్షాభ్యాసం లాంటి వాటికి ఉపయోగిస్తారు, వివాహ గృహప్రవేశ సంబంధ విషయాల్లో ఉపయోగించరు. కాబట్టి భాద్రపద మాసం కూడా అది పితృతిథులకు నిర్వర్తించే మాసాన్ని భాద్రపద మాసం కాబట్టి దాన్ని భాద్రపద మాసం పూర్వభాద్ర నక్షత్రంలో వచ్చింది కాబట్టి దాన్ని తీసుకోరు. ఇలానే ప్రతి మాసాన్ని కూడా శుభమాసం ఏంది, శూన్యమాసం ఏంది, మౌఢ్యాలు ఏమిటి అనేది ఆలోచన చేసి చేస్తారు. ఓకే, కాల్ వెయిటింగ్. హలో హలో నమస్తే అండి. చెప్పండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసాదరావు. మా అబ్బాయి గురించి అడగాలి. పేరు రాఘవ శర్మ. రాఘవ శర్మ. 6470. 1970. 3:13 PM 3:13 మధ్యాహ్నం మచిలీపట్నం. 3:13 మచిలీపట్నం అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఫ్యూచర్ గురించి. ప్రస్తుతం ఏం చేయట్లేదు, ఫ్యూచర్ గురించి చూసుకున్నాం. ఏమది రేవతి నక్షత్రం మీనరాశి అవుతుందయ్యా. అయితే లగ్నం వచ్చేటప్పటికల్లా సింహలగ్న జాతకులు లగ్నంలో కేతు ఉండటం వల్ల ఎంత కూడా ఎన్ని పనులు కూడా చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉండదు. చాలా దీర్ఘకాలికంగా లేటు పట్టే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా కూడా జన్మ లగ్నంలో కేతు దోషం అనేది ఎక్కువగా ఉంది జాతకంలో, అదొకటి. తర్వాత పంచమాధిపతి అయిన గురువు అనేవాడు మరి మంచి అనుకూల స్థానంలో ఉన్నాడు, కానీ కొంత దోషపరంగా ఉన్నాడు వాస్తవంగా. అయితే ఎప్పుడైతే జన్మ లగ్నంలో కేతు ఉండి మరి అష్టమ స్థానం రవిచంద్రులు అనేవాళ్ళు ఉన్నారో కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. ఆరోగ్యపరంగా కానీ మానసికంగా శారీరకంగా ఆందోళన పడే అవకాశం అనేది ఉంటుంది. రవిచంద్రుల యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలతగా జాతకంలో లేదు. మరి జన్మ లగ్నంలో కేతువును రవిచంద్రుల యొక్క దోషాన్ని తొలగించుకొని మరి చంద్రుడు మానసికంగా మనోకారకుడవుతాడు, అంటే మానసిక రుగ్మతలకు కారకవుతాడు. మనోపాస్పదాస్త రుద్రాభిషేకాన్ని చేసుకోవడం వల్ల కొంత అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. జాతకంలో శుక్రకుజుల కాంబినేషన్ కూడా చాలా వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ గ్రహము ఒక పురుష గ్రహము కలిసి శుక్రకుజుల కాంబినేషన్ తోటి మేషరాశిలో శనితోటి సంయోగం అనేది చెందిని దానివల్ల దోషం అనేది కనపడుతుంది జాతకంలో. ఆ దోషాలు మీరు శాస్త్రీయ పద్ధతిలో పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. స్క్రీన్ మీద నెంబర్ కలవకపోతే పర్సనల్ గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ నోట్ చేసుకోండి, 9000757587. ఇప్పుడు భవిష్య జ్యోతి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు 7up 1 లీటర్ పై 15 రూపాయల తగ్గింపు. ఈ రోజు నుండి అందరి పార్టీ ఆన్. 7up ఐ ఫీల్ అప్. ఈ పిల్లలు ఆడుకోవడమే మర్చిపోయారు. ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్. అసలైన గేమ్ ఆడుకుందామా?
బ్యూటిఫుల్. యా, కాలేజ్ ప్లేయర్ అయి ఉంటుంది. వావ్ మమ్మీ మమ్మీ పసుపు చందనం గుణాల కలయిక సంతోష్ చర్మం మరింతని దారింపుతూ మా మమ్మీ స్టార్ ప్లేయర్. ఇప్పుడు 7up ఒక లీటర్ పై 15 రూపాయల తగ్గింపు. ఈ రోజు నుండి అందరి పార్టీ ఆన్. 7up ఐ ఫీల్ అప్. ఇప్పుడు వరిలో వచ్చు కాండం దొలుచు పురుగుల భయం లేదు. వచ్చేసింది పారిజాత్ వారి ఆధునిక కీటకనాశిని మార్టెల్ గుళికలు. కీటకాలను చంపడమే కాకుండా దిగుబడిని పెంచుతుంది. పారిజాత్ మార్టెల్ గుళికలు. నైస్ హెయిర్ యా. థాంక్స్. నా జుట్టు నైస్ గా అయిపోవడం ఊరికే ఇలా జరిగిపోలేదు. నేను కూడా నా తప్పుల వల్లనే తెలుసుకున్నాను. ఎప్పుడైతే జుట్టు రాలిపోవడం మొదలైందో యాడ్స్ చూసి షాంపూలు మార్చాను. మెహందీ ఇంకా గుడ్లు కూడా ట్రై చేశాను. ఫైనలీ స్టైలిష్ చెప్పినట్టు జుట్టు కత్తిరించుకున్నాను. అప్పుడు శ్రేయ నాకు హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇచ్చింది. ఇందులో ఉన్న భృంగరాజా మరియు బూటియా ఫ్రాండోజా నా జుట్టును బలిష్టం మరియు ఒత్తుగా చేసి రాలిపోకుండా కాపాడాయి. ఇక నా జుట్టుతో ఎలాంటి తప్పులు లేవు. హిమాలయ అన్నిటికన్నా ముందు. ఇంటర్నేషనల్ కలుపు మొక్కల నాశిని సోయాబీన్ ని రక్షిస్తుంది. స్ప్రేయర్ నాజిల్ ఉచితంగా పొందడానికి కొనండి. భవిష్య జ్యోతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలోనే ఎందుకు చేస్తారు, అంటే మిగతా మాసంలో చేయకూడదు? ఇప్పుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ ఎందుకు చేస్తారంటే మిగతా మాసాల్లో చేయకూడదా? కార్తీక మాసం ఉంది, చైత్ర మాసం ఉంది, వైశాఖ మాసం ఉంది, జ్యేష్ఠ మాసం ఉంది, చాలా మాసాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన మాసాలు. మరి దానిలో చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా పౌర్ణమి అనేది మరి పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి దాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు. ఈ శ్రవణ నక్షత్రం ఎవరికి సంబంధించింది? శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన నక్షత్రం. అయితే ఈ నక్షత్రంలో ఈ మహావిష్ణువు యొక్క భార్య ఎవరు? మహాలక్ష్మీదేవి. ఈ మహాలక్ష్మీదేవి ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్రం అనేది మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసమే శ్రావణ మాసం. ఈ అయితే మిగతా మాసాలు కాదా అంటే ఈయన శ్రవణ నక్షత్రంలోనే పౌర్ణమి వస్తుంది కాబట్టి దీన్ని శ్రావణ మాసం అన్నారు. కాబట్టి ఈ మాసం అంటే అతనికి ప్రీతికరమైన మాసం. ఈ ప్రీతికరమైన మాసంలో భక్త జనులందరూ కూడా శ్రీ మహావిష్ణువును కొలుస్తూ ఉంటే మరి నా భర్తను కొలుస్తున్నారని మహాలక్ష్మి కూడా నా వ్రతాన్ని ఆచరించండి అని చెప్పిందట మహాలక్ష్మీదేవి. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి చెప్పిందో అందువల్ల ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. భర్త యొక్క విశిష్టమైన మాసంలో నన్ను కూడా ప్రార్థన చెయ్యండి, మరి లక్ష్మి యొక్క కరుణా కటాక్షాన్ని పొందండి అని మహావిష్ణువు మరి యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి దానివల్ల ఈ వరలక్ష్మి పూజ చేయండి అని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి, స్త్రీలకు సౌభాగ్యము ధనధాన్య సంపదలన్నీ కూడా కలుగుతాయి అని ఈ శ్రావణ మాసంలో మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు వాస్తవంగా అయితే. ఓకే. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, పద్మ అండి నా పేరు. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ జిల్లా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 14/6/1983. 1983 మేడం. పుట్టిన సమయం చెప్పండి. 12 నుంచి 1 లోపు మేడం. ఉదయం 12 నుంచి 1 లోపు మేడం. ఎక్కడ పుట్టారు? వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా మేడం, పోతారు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? భవిష్యం గురించి మేడం, భవిష్యత్తు గురించి, ఒక ఫ్యూచర్ గురించి. గురువు గారు. అమ్మ మీది వచ్చేది కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి లగ్నం వచ్చేటప్పుడు కన్యా లగ్నం అవుతుంది. కన్యా లగ్నానికి ద్వితీయంలో శని ఉండటం వల్ల ధనం ఖర్చే అవకాశం ఉంటుంది. ఎంత ధనం వస్తుందో ధనం అనేది లక్ష్మి అనేది నిలబడదు ఇంటిలో. అయితే ద్వితీయంలో శని దోషం అనేది ఎక్కువగా ఉంది. ఆ శని యొక్క జపం కానీ అభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ చేసుకోవడం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలత అనేది ఉంది. ఇది ఫైనాన్స్ పరంగా ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు త్రయంబక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా.
ఓకే, కాల్ కట్ అయినట్టుంది. పద్మ గారు నోట్ చేసుకోండి గురుగారు చెప్పింది. హలో, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నాడు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పొటెన్షియల్ అండి. అటెన్షన్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పుట్టిన తేదీ, పుట్టిన సమయం చెప్పండి. 1990. హలో, చెప్పండి చెప్పండి. జూన్ 30 మేడం. జూన్ 30, 1990. అవును మేడం. పుట్టిన సమయం 11:48 మేడం. ఎప్పుడు? నైట్ మేడం. 11:45. 48 మేడం. 48 PM మేడం. ఓకే, ఎక్కడ పుట్టిరండి? సూర్యాపేట. సూర్యాపేట. 36/1990. 90. మేడం ఎంత? 30 13 30 సార్. జూన్ 30, 1990. 11:47 PM. PM సార్. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నాకు కొద్దిగా ఆరోగ్యం, కొద్దిగా యాక్సిడెంట్ అయిందండి. కాలు విరిగిపోయింది. అది అసలు సెట్ కావడం లేదు. డాక్టర్లు అడిగితే బయట చూసుకోమన్నారు. ఓకే, దోషం ఏమన్నా? గురువు గారు చెప్తారండి. అయితే అయ్యా, మీది చిత్తా నక్షత్రం అవుతుంది, కన్యారాశి అవుతుంది. లగ్నం వచ్చేటప్పటికల్లా మీన లగ్నం అవుతుంది. లగ్నంలో కుజుడు అనేవాడు కొంత అనుకూలత లేదు. కుజుడు అనేవాడు రోగానికి సంబంధించిన కారకుడు. ఎప్పుడు కూడా జన్మ లగ్నంలో కుజుడు ఉండటం వల్ల వాహన ప్రమాదాలు, నీళ్ల మీద కానీ కరెంటు మీద కానీ గొడవలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఆ దోషాన్ని మీరు ఖచ్చితంగా కుజుడు యొక్క పరిహారాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. 6వ స్థానాధిపతి అయిన మరి రవి బుధుడితో కలిసి 4వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమాధిపతి మీకు శుక్రుడు అనేవాడు 3వ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా జాతకంలో దోషం అనేది ఏర్పడింది. ఇంకొక విషయం ఏంటంటే 5వ స్థానంలో కేతు దోషం అనేది కూడా ఉండి సర్పదోషం అనేది ఏర్పడింది. దాని యొక్క శాస్త్రీయ పద్ధతిలో కుజుడికి, కేతుకి, మరి ఈ శనికి నివారణ అనేది చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఒకవేళ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనెక్ట్ కాకపోతే పర్సనల్ గా కూడా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చండి. నెంబర్ నోట్ చేసుకోండి. 9000755787 కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలకి చక్కటి పరిష్కారాలను అందుకోవచ్చు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారంటే అది లక్ష్మీదేవికి కానీ విష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి శుక్రవారం రోజు. శుక్రవారం అంటే ఏమిటి? అమ్మవారికి సంబంధించిన వారం. అంటే లక్ష్మీదేవికి సంబంధించిన వారాన్ని శుక్రవారం అంటారు యాక్చువల్గా. అంటే అమ్మవారు అంటే అందరూ ఉంటారు దానిలో. అమ్మవారు ఉంటారు, మహాలక్ష్మే కాదు, రాజరాజేశ్వరి ఉంటారు, అందరూ అమ్మవారు ఉంటారు. అయితే ఏంటంటే శ్రావణ మాసంలో విష్ణువుకు ప్రీతికరమైంది కాబట్టి లక్ష్మీదేవిని కొలవాలి అని అర్థం వాస్తవంగా అయితే. అందువల్లే మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది ఉంటుంది వాస్తవంగా అయితే. అయితే కేవలం ఈ పండగలే కాదు, చాలా పండగలు దీనిలో ఉన్నాయి శ్రావణ మాసంలో. మరింతగా మాట్లాడుకున్నాం. కాలర్ వెయిటింగ్. హలో హలో, నమస్తే అండి. హలో, మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉషారాణి, జీడిమెట్ల ఏరియా. జీడిమెట్ల నుంచి కాల్ చేస్తున్నారు. మీ వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హలో ఉషా గారు. హలో, కాల్ కట్ అయినట్టుంది. అయితే ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ చవితి రోజు దూర్వా గణపతి పూజ అనేది ఒకటి ఉంటుంది. అంటే గణపతిని మనం ప్రార్థన చేయటం చవితి రోజున శ్రావణ మాసంలోని. అంటే గణపతి అనుగ్రహాన్ని అనేది మొట్టమొదట పొందాలి అనేది. మనం ఏదన్నా పూజారం చేసేటప్పుడు గణపతినే మనం విఘ్నేశ్వరుణ్ణో కొలుస్తాం. అలాగా స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం. ఫస్ట్ బిగినింగ్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే చవితి రోజు దూర్వా గణపతి పూజ అనేది. గణపతి పూజ విఘ్నేశ్వరుడి పూజ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. తర్వాత పంచమి రోజు, శ్రావణ శుద్ధ పంచమి రోజున మరి నాగ పంచమి అంటారు. అంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఈ నాగపంచమి అనేది చేస్తారు. అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం, అంటే గణపతి అయిపోగానే సుబ్రహ్మణ్య స్వామిని సర్పాలను ఆరాధన చేయటం 2వ రోజు జరుగుతుంటుంది. రేపు కదా పంచమి రోజు. అయితే ఆ పంచమి రోజు అనేది అలా ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అంటే చవితి అయిపోగానే పంచమి వస్తుంది మనకి తిథుల్లో. తర్వాత ఆ పంచమి తర్వాత ఎంబట ఏం చేస్తారు? షష్ఠి వస్తుంది.
షష్ఠి రోజు ఏంది సూర్య భగవాను అంటే మనకు ప్రత్యక్ష దైవమైన శ్రావణ శుద్ధ షష్ఠి రోజు సూర్య భగవాను కొలుస్తాం. అంటే షష్ఠి సప్తమి రోజు రెండూ కూడా సూర్య భగవాను ఆరాధన చెయ్యాలి అని అర్థం వాస్తవంగా అయితే. అలాగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆరాధన అనేది ఉంటుంది వాస్తవంగా అయితే ఈ శ్రావణ మాసంలో. తర్వాత నవమి రోజు ఉంటుంది, శ్రావణ శుద్ధ నవమి రోజు కౌమరీదేవి పూజ అనేది ఒకటి ఉంటుంది. అంటే అమ్మవారిని పూజ చేస్తారు. అంటే కౌమరీదేవి పూజ అనేది ఆ శ్రావణ మాసంలో శుద్ధ నవమి రోజు చేస్తారు. తర్వాత నెక్స్ట్ నవమి తర్వాత దశమి వస్తుంది. దదీ వ్రతము అంటారు. అంటే మహావిష్ణువుకు సంబంధించిన వ్రతం అంటారు దీన్ని. దదీవ్రత ఆరంభము అంటారు. అంటే దదీవ్రతం అంటే మహావిష్ణువుకు సంబంధించిన వ్రతాన్ని చేస్తూ ఉంటారు దశమి రోజు. ఏకాదశి రోజు పుత్ర ఏకాదశి అంటారు. శ్రావణ శుద్ధ ఏకాదశిని అంటే పుత్రులకి ఎవరికన్నా సంతానం కలగకపోతే దానిలో పుత్ర ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటారు. వ్రతాన్ని చేసి దాన ధర్మాలన్నీ కూడా బ్రాహ్మణులకి దాన ధర్మాలన్నీ కూడా చేసుకుంటారు ఆ రోజు శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు. అలానే తర్వాత ద్వాదశి వస్తుంది. దాన్ని శ్రావణ శుద్ధ దామోదర ద్వాదశి అంటారు. అంటే దామోదరుడు మరి మహావిష్ణువుని దామోదరుడు అనే పేరు ఉంటుంది. ఆయన్ని దామోదర వ్రతాన్ని దామోదర ద్వాదశి అంటారు. ఆ రోజు విష్ణువుని కొలుస్తారు వాస్తవంగా అయితే. అంటే విష్ణుపరమైన పూజలన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. దామోదర అంటే శ్రీమన్నారాయణుడు పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగా. ఓకే, కాల్ వెయిట్ చేస్తుంది. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు జ్యోతిర్మయి అండి. జ్యోతిర్మయి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ కోంపల్లి నుండి మాట్లాడుతున్నాము. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 1986 జనవరి 4th. పుట్టిన టైం చెప్పండి. రాత్రి 11:20 అండి. ఎక్కడ పుట్టారు? నేను నిర్మల్ అండి. నిర్మల్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, కాస్త నాకు ఈ మధ్యన కొంచెం ప్రెషర్స్ అన్ని ఎక్కువైపోయాయి ఇంట్లో కానీ ఫైనాన్షియల్ గా కానీ. షాప్ కూడా కరెక్ట్ గా రన్ అవ్వట్లేదు, బిజినెస్ పెట్టింది కూడా కరెక్ట్ గా రన్ అవ్వట్లేదు, అన్ని చికాకులు అవి ఇవి అలా ఉన్నాయి. ఓకే ఓకే, బాధపడకండి, చక్కటి పరిష్కారం ఇస్తారు గురువు గారు. అమ్మా మీ లగ్నం వచ్చేటప్పటికల్లా కన్యా లగ్నం అవుతుంది. మీ జాతకం వచ్చేటప్పుడు తులారాశి కన్యా లగ్నం అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే గురువు అనేవాడు నీచ రాశిలో ఉన్నాడు, మకర రాశిలో. అంటే ఫైనాన్షియల్ ట్రబుల్, చికాకులు, అప్పులు అయ్యే అవకాశం అనేది ఉంటుంది జాతకంలో. అయితే ఈ జాతకంలో గురువు అనేవాడు కొంత అనుకూలత లేదు. ద్వితీయ స్థానంలో ధనం, కుటుంబ స్థానాల్లో కుదిచంద్రులు అనేవాడు ఉండటం వల్ల మరి ధనం విషయంలో కానీ కుటుంబంలో కానీ చికాకులు, రుణ బాధలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని కుజుడు చంద్రుడు సంబంధించిన దోషాలు, గురువు యొక్క దోషాలు మీరు పరిహారం చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గురు జపము, కుజుడు చంద్రుడు సంబంధించిన జపం కానీ, అంగారక పాశుపతాసర అభిషేకం కానీ, బృహస్పతి పాశుపతాసర అభిషేకం కానీ చేసుకోవడం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది మీ జాతకంలో ఉంటుందమ్మా. ఇంకొకటి స్వామి, ఇప్పుడు మేము ఇల్లు గిట్ట చేంజ్ చేయాలనుకుంటున్నాం. కొత్తిల్లు కాదు, అద్దెకి. కానీ ఇప్పుడు చేయొచ్చు అమ్మా, లక్షణంగా ఇల్లు మారచ్చు. ఏం లేదమ్మా, ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం అనేది వచ్చింది, మీరు శూన్యమాసం పోయింది, శ్రావణ మాసం అనేది వచ్చింది. దీనిలో మీరు ఖాళీ చేసి ఇంట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మూడాలు అవి అంటున్నారు. మూడాలు ఏం లేవమ్మా, 8వ తారీఖు వరకే మౌఢ్యం అనేది ఉంది. 8వ తారీఖు తర్వాత మీరు 11వ తారీఖు అంటే 8వ తారీఖు తర్వాత 11 కానీ 13 కానీ 15 కానీ ఆ ప్రాంతాల్లో మీరు మారచ్చు. 11వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల మారచ్చు అమ్మా మీరు. కొంచెం ఈ బిజినెస్ అసలు నడవట్లేదు. బిజినెస్ అంటే జాతకంలో దోషాలు ఉన్నాయమ్మా. మీరు ఒకసారి పర్సనల్ గా నన్ను కాంటాక్ట్ కండి, నా నెంబర్ తీసుకొని మీకు నేను చెప్పడానికి వీలు వస్తుందమ్మా. జ్యోతిర్మయి గారు నెంబర్ నోట్ చేసుకోండి, పర్సనల్ గా వచ్చి కలిస్తే ఇంకా వివరంగా చెప్పొచ్చు. కొంచెం లక్కీ నెంబర్స్ అలాంటివి ఏమన్నా చెప్తారా? మీరు నెంబర్ నోట్ చేసుకుంటే ఇంకా మంచిగా తెలుసుకోవచ్చు. వ్యూవర్స్ చాలా మంది ఉన్నారమ్మా. ఓకేనా, నెంబర్ నోట్ చేసుకోండి. 9000 75 75 87
87. సరేనండి. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే మాసం మొత్తం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ మాసంలో జరిగినంతగా జరుగుతుంటది. మళ్ళీ అన్ని ముహూర్తాలు మంచివని చెప్తారు. మళ్ళీ శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. అదే రోజు వివాహం అదే ముహూర్తానికి అంటే ఆ సమయానికి చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఒకటి, ఏదైనా ఒక ముహూర్తం సూచించాలంటే కొన్ని ముహూర్తాలే ఉంటాయి. వివాహానికి అశ్విని నక్షత్రము, రోహిణి నక్షత్రం. ఇప్పుడు అశ్విని, భరణి ఉంది. భరణి అనేది వివాహానికి పనికిరాదు. కృత్తిక అనేది వివాహానికి పనికిరాదు. రోహిణి అనేది పనికొస్తుంది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర అనేది పనికొస్తుంది. ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆరుద్రం అనేవి పనికిరాదు. అలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు మాత్రమే ఆ వరలక్ష్మి రోజు ఉంటే మాత్రమే చేసుకోవాలి. అంటే దానికి ముహూర్తం సరిపోవాలి, ఏకవింశతి మహాదోషాలనేవి సరిపోవాలి, లగ్నం సరిపోవాలి, వాళ్ళిద్దరి జాతకాలు సరిపోవాలి. జాతకాలు పక్కన ఉంచండి, వాళ్ళిద్దరికి సరిపోయినా ఏరే వాళ్ళకి సరిపోతాయి. కానీ ముహూర్తం అనేది ఉండాలి. ఉండాలి అంటే ఏంటంటే కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఆ ముహూర్తం రోజున మరి వివాహానికి సంబంధించిన ముహూర్తం అనేది ఉండాలి. అంటే ఆ నక్షత్రం అనేది ఉండాలి. ఏకవింశతి మహాదోషాలనేవి ఉండాలి, చూడాలి. లగ్నం ఉందా లేదా అని చూడాలి. ఉంది అంటే అది మంచిదే కదా. ఉంది అంటే మంచిదే, లేదు అంటే చెడ్డదే. ఎంత వరలక్ష్మి వ్రతం ఉన్నా ఏమున్నా కూడా అప్పుడు నక్షత్రం అనేది కాలానుగుణంగా నక్షత్రం అనేది ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం ఉంది వరలక్ష్మి రోజున, వివాహం నిషిద్ధం. భరణీ నక్షత్రం ఉంది వరలక్ష్మి వ్రతం రోజున, భరణీ నక్షత్రం ఉంటే వివాహం నిషిద్ధం. ఇలా ఉంటాయి నక్షత్రాలు. ఆ నక్షత్రాలు ఉంటేనే, దానికి సరిపోయినట్టు దానికి ప్రతిపాదనలు ఉంటేనే, దానికి కండిషన్స్ అనేవి సరిగా ఉంటేనే ఆ రోజు ముహూర్త బలం అనేది ఉండేది. అలాగా ఈ శ్రావణ మాసంలో కూడా త్రయోదశి కూడా ఉంటుంది. శుక్లపక్షంలో త్రయోదశిలో ఆ రోజు శ్రీమన్నారాయణుడు దశావతారాల్లో వరాహ అవతారం ఒకటి ఉంటుంది. ఈ వరాహ అవతారం అంటే భూమాతను, భూమిని సంరక్షించడానికి శ్రీమన్నారాయణుడు ఎత్తిన అవతారం వరాహ అవతారం అంటారు. అంటే ఆ రోజు త్రయోదశి రోజు వరాహ జయంతి చేస్తారు. అంటే వరాహ జయంతి అనేది శ్రావణ మాస శుక్ల త్రయోదశి రోజు చేస్తారు. ఆ పక్క రోజే పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం చేస్తారు. తర్వాత రాఖీ పౌర్ణమి అంటే జంఝాల పౌర్ణమి అంటారు దాన్ని. అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా రాఖీ బంధన చేసుకునేది ఆ రోజే. తర్వాత హయగ్రీవ జయంతి కూడా ఆ రోజు వస్తుంది పౌర్ణమి రోజున. వికనస మహర్షి యొక్క మరి జయంతి కూడా ఆ రోజే వస్తుంది వాస్తవంగా అయితే. అలాగ పౌర్ణమి యొక్క విశిష్టత అనేది అలా ఉంటుంది. శ్రావణ మాసంలో దాదాపుగా 30 రోజులు ఉంటే 20 రోజులు కూడా ఏదో ఒక పండగ అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి, నాగుల చవితి కానీ, దూర్వా గణపతి పూజ కానీ, పుత్ర ఏకాదశి కానీ, ఒక రోజున బలరామ జయంతి వస్తుంది. మళ్ళీ శ్రీకృష్ణాష్టమి అష్టమి రోజు. ఇలాగ ప్రతిరోజు ఉంటుంది. బహుళ అష్టమి రోజు కృష్ణాష్టమి వస్తుంది వాస్తవంగా అయితే. బహుళ దశమి రోజు శ్రీకృష్ణుడి యొక్క జయంతి వస్తుంది. అంటే శ్రీకృష్ణుడు జన్మించారు అని జయంతి చేసుకుంటారు. ఇలాగా ప్రతిరోజు కూడా 20 రోజులు కూడా శ్రావణ మాసంలో ఒక పండగ లాంటి వాతావరణం అనేది నెలకొల్పుతుంది. అలాగే మిగతా మాసాలతో పోల్చుకుంటే ఈ మాసంలో మనం ఏవైతే పండుగలు ఉన్నాయో వాటన్నిటికీ నిష్ఠగా కూర్చుంటే నిష్ఠగా చేసుకోవచ్చు. ఇలానే ఇంకోటి ఏంటంటే పౌర్ణమి రోజు కర్ణాటకలో ఆ నారికేళ పౌర్ణమి అంటారు. అంటే నారికేళాన్ని నదిలో వదులుతారు, నారికేళ పౌర్ణమి అంటారు దానిలో. అలాగా ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా ఒక పండగ వాతావరణం అనేది ఉంటుంది అలా శ్రావణ మాసంలో. ఓకేనండి, కాలర్ అడిగిన సమస్యలకు చక్కటి పరిష్కారం అందించేందుకు ధన్యవాదాలు గురుగారు. పర్సనల్ గా కూడా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కారాలను కూడా తెలుసుకోవచ్చండి. నెంబర్ నోట్ చేసుకోండి, 9000757587 కి కాల్ చేయండి, గురుగారిని కనుక్కోండి. ఇది ఇవాళ భవిష్య జ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849280956.